ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందిన మురళీ నాయక్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఏపీ సత్యసాయి జిల్లాలోని స్వగ్రామం కల్లితాండాలో ప్రభుత్వ సైనిక లాంఛనాలతో మధ్యాహ్నం వీర జవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భారత్ పాక్ మధ్య హోరాహోరీ యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. సత్యసాయి జిల్లా కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి వద్ద పాకిస్తాన్తో జరిగిన ఎదురు కాల్పుల్లో అసువులు బాశాడు. శనివారం రాత్రి మురళీ పార్థివ దేహాన్ని స్వగ్రామం కల్లితండాకు తీసుకువచ్చారు. మురళీ నాయక్ అంత్యక్రియలకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరు ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి శనివారం రాత్రి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండాకు తీసుకువచ్చారు. సైనికాధికారులు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఆయన తల్లిదండ్రులు శ్రీరామనాయక్ జ్యోతిబాయికి అప్పగించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మురళీ నాయక్ గురువారం అర్ధరాత్రి రాజౌరి సెక్టార్లో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు ఎయిర్పోర్టు వద్ద మురళీ నాయక్ పార్థివ దేహంతో ప్రారంభమైన ర్యాలీ రాత్రి 9:30 గంటల వరకు కొనసాగింది. దారి పొడవునా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు.